ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 5:30 నుంచి సంగీత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మెస్సీ సాయంత్రం 7 గంటలకు స్టేడియంకి చేరుకుంటారు. సుమారు గంట పాటు మైదానంలో అభిమానుల మధ్య గడపనున్నారు. చారిటీ మ్యాచ్లో మెస్సీ పాల్గొంటారు. మెస్సీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటారు. అలాగే యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఫుట్బాల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. ఉప్పల్ స్టేడియంలో జరగబోయే అంతర్జాతీయ ప్లేయర్ లియోనల్ మెస్సీతో జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉన్నదో దానికి పటిష్ట ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో ఉప్పల్ స్టేడియం ప్రహారం మొత్తం పోలీసుల ప్రహారంగా మారింది. పోలీసులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దీనికి పోలీస్ అధికారులు భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి దీనికి సంబంధించిన పర్యవేక్షణ ఏ విధంగా జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి అధికారులను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన అంటే ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించిన గ్రౌండ్ను కూడా ఇప్పటికే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. సో ఇప్పటికీ కూడా పోలీసులు కూడా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ కూడా మొత్తం ఆ పనులను అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అంతర్జాతీయ ఫుట్బాల్ జరగబోయే ఈ ఈవెంట్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీనికి భారీ బందోబస్తు మధ్య అంటే దాదాపు 2500 మంది పోలీసుల ప్రహారం మధ్య దీనికి పటిష్ట బందోబస్తు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రేపు రానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో అందుకోసం ఈ ఈవెంట్కు వచ్చే నిర్వాహకులకు ఇచ్చే పాసుల కోసం కూడా పెద్ద ఎత్తున కూడా పైరవీలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి అంటే ఈ మ్యాచ్ను చూడడానికి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అటు వ్యాపారవేత్తలు కావచ్చు, సో అందరూ కూడా దీనికి పైరవీలు చేస్తున్నటువంటి అంటే దీనికి సంబంధించిన పాసుల కోసం పైరవీలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పటిష్ట బందోబస్తు భద్రతా చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ కూడా ఇక్కడికి వచ్చి అధికారులను కూడా సూచించినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లియోనల్ మెస్సీకి ఉన్న ప్రపంచవ్యాప్త గుర్తింపు కావచ్చు, అట్లాగే లియోనల్ మెస్సీతో పాటు రేపు జరగబోయే ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏదైతే ఉన్నదో దీనికి లియోనల్ మెస్సీ జట్టు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జట్టు అంటే వీరిద్దరి మధ్య జరగబోయే ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏదైతే ఉన్నదో ఫుట్బాల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కూడా భద్రతా చర్యలు మాత్రం కఠినంగా ఉండాలని చెప్పేసి కూడా డీజీపీ ఇప్పటికే సూచించినట్టుగా కూడా సమాచారం. స్టేడియం సామర్థ్యం అంటే సీట్లకు సంబంధించి ఆ స్టేడియం సామర్థ్యం 39,000 మాత్రమే ఉండడంతో సో టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే స్టేడియంలోకి రావాలని కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. స్టేడియం దగ్గర ఎట్లాంటి పాసులు కూడా అమ్మబడమని కేవలం ఆన్లైన్లోనే పాసులు కొనుగోలు చేసుకోవాలని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే మామూలుగా దాదాపు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బయట కూడా బ్లాక్లో అట్లా అమ్ముతారు. అంటే అట్లా కాకుండా ఓన్లీ దీనికి సంబంధించిన ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో భద్రత కోసం స్టేడియం పరిసరాల్లో దాదాపు 450 సీసీ కెమెరాలతో పాటు 450 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా దీనికి ఏర్పాటు చేసి అంటే ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించినట్లుగా కూడా పర్యవేక్షిస్తారని కూడా చెప్పుకోవచ్చు. సో అట్లాగే మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లతో కూడా నిఘా పెడుతున్నట్లు కూడా పోలీసులు కూడా తెలిపారు. సో మొత్తం సాయంత్రం 7 గంటలకు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉన్నదో దీనికి వచ్చేటువంటి అంటే మ్యాచ్ను వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైతే వస్తారో దానికి 7 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్కు దాదాపు సాయంత్రం 4-5 గంటల నుండి ఆ స్టేడియంకు చేరుకోవాలని కూడా సూచించినట్లుగా కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఎప్పటికీ ముందుగానే వచ్చి స్టేడియంలో కూర్చోవాలని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి జట్టు అని చెప్పేసి కూడా రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉన్నదో కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ జయరాజ్తో కరుణాకర్, మెట్రో టీవీ, హైదరాబాద్.